ప్రముఖ నటుడు రాజ్పాల్ యాదవ్ కేసులో కొత్త కోణం, వివాదం వెనుకనున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో మనందరికీ దశాబ్దాలుగా తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, ఒక డికేడ్ బ్యాక్ నుంచి రాజ్పాల్ యాదవ్ ఒక ప్రముఖ హాస్య నటుడు, బాలీవుడ్కి చెందిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ గురించి ఒక కోర్ట్ కేసు అయితే లాస్ట్ డికేడ్ నుంచి టోటల్ ఇండియానే షేక్ చేసింది. సో ఆ కేసు మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు ఆ కేసు నుంచి ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ అయితే బయటకు వచ్చింది. రాజ్పాల్ యాదవ్కి కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే, మధ్యంతర బెయిల్ మంజూరు అయిపోయింది. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే రాజ్పాల్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. అసలు ఆ బెయిల్ ఎందుకు ఇచ్చారంటే, రాజ్పాల్ యాదవ్ దగ్గర ఉన్న న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త కోణాలు, కొత్త నిజాలు అయితే బయటికి తీసుకొచ్చారు. సో ఆ నిజాల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి పేరు అయితే ఉండటం పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు బాలీవుడ్ అంతా. సో ఏంటంటే, మన రాజ్పాల్ యాదవ్ గారు మన ప్రముఖ వ్యాపారవేత్త, కొంచెం బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ గోపాల్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, మాధవ్ గోపాల్ అగర్వాల్. సో ఆయన దగ్గర 5 కోట్ల అప్పు తీసుకున్నారు ఒక సినిమా డైరెక్ట్ చేయడానికి. స్వీయ దర్శకత్వంలో 2012లో ఒక సినిమా అయితే చేశారు. దాని పేరు ఆతా పాత లపాత అనే ఒక సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది 2012లో. సో ఆ సినిమాకి ఒక సాంగ్ లాంచ్కి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది 2012లో. సో ఇన్వైట్ చేసిన తర్వాత మన మాధవ్ గోపాల్ అగర్వాల్ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్పాల్ యాదవ్ని ఒక క్వశ్చన్ అయితే, అంటే నేను వస్తాను, నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం, ముజే భీ ఆనా చెయ్యే, మే బీ ఆऊंगा, తుమ్కో 5 crores దియానా అనే హిందీలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నేను రావాలనుకుంటున్నా, 5 కోట్లు ఇచ్చా కదా నీకు, నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు అని రాజ్పాల్ యాదవ్ అడగగా, ఇది మూవీ ఈవెంట్, దీనికి మళ్ళీ మీరు వస్తే చాలా మంది ఫ్యాన్స్ ఎగబడతారు, సో దానికోసం మిమ్మల్ని ఈ ఒక్కసారికి మీరేం అనుకోకండి అని చాలా స్మూత్ గా రిప్లై ఇచ్చినా సరే, ఆ యొక్క గ్రడ్జ్ అనేది మన మాధవ్ గోపాల్ అగర్వాల్ గారి మనసులో చొచ్చుకుపోయి, మాధవ్ గోపాల్ అగర్వాల్ గారు నా 5 కోట్ల అప్పుని తీర్చలేకపోతున్నారు అని చెప్పేసి రాజ్పాల్ యాదవ్ గారి మీద కేసు అయితే వేయడం జరిగింది డికేడ్ బ్యాక్. సో ఆ కేసు గురించి అంటే చాలా లోతుగా డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన పాయింట్స్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్ గారి ఈవెంట్కి ఈయన 5 కోట్లు ఇచ్చిన రాజ్పాల్ యాదవ్ కనీసం నన్ను పిలవలేదు అనే పాయింట్ పట్టుకొని తిన మీద గ్రడ్జ్ పెట్టుకొని కేసు అయితే పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా తను ఇచ్చిన 5 కోట్ల అప్పు వడ్డీతో కలిపితే 10.40 కోట్లుగా అప్పు అయితే ఉంటుంది. సో అందులో 1.9 CR అయితే రాజ్పాల్ యాదవ్ గారు అప్పట్లోనే ఇచ్చారు. సో దాని మీద ఇంకా మిగతా డబ్బులు ఆయన అంటే ఒక 15 కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తి అయితే ముందుకొచ్చారు ఈయన సైడ్ నుంచి, నేను ఇస్తాను ఆస్తి మీ దగ్గర పెట్టుకోండి, మా మిగతా డబ్బులు ఏదైతే 1.9 crores కాక మిగతా డబ్బులు ఏదైతే ఉందో 8.1 crores ఏదైతే ఉందో ఆ 8.1 crores ఇచ్చిన తర్వాతే మా 15 కోట్ల ఆస్తి మీరు నాకు ఆస్తి పేపర్లో మీరు నాకు ఇవ్వండి, అప్పటిదాకా మీ దగ్గరే పెట్టుకోండి అని తాకట్టు పెట్టినట్టు రాజ్పాల్ యాదవ్ తన మనిషిని అయితే అలా ఒప్పందం కుదుర్చుకోవడానికి పంపిస్తే, నాకు అదేం వద్దు, నాకు డబ్బులే కావాలి అని చెప్పేసి, ఇంకా కేసు ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి రాజ్పాల్ యాదవ్ మీద కుట్ర అయితే పనడం జరిగింది. దీని వెనకాల ఉన్న ఏకైక విషయం ఏంటంటే, అమితాబ్ బచ్చన్ గారు ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళారు. సో దానికి నన్ను కనీసం పిలవలేదనే ఒక చిన్న గ్రడ్జ్తో, చిన్న విషయాలే రేపొద్దున పెద్దగా మారబోతాయి అనడంలో ఇదే పెద్ద ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి ఒక కేసు మన చుట్టూ తిరుగుతుందంటే ఎంత దూరం వెళ్ళింది కేసు అనేది మనం తెలుసుకోవాల్సిందే. సో ఇటువంటి చిన్న పాయింట్స్ మీద ఎక్కువ గ్రడ్జెస్ పెంచుకుని అది ఎంతో దూరం తీసుకెళ్లడం కంటే అక్కడి నుంచి అక్కడికే సాల్వ్ చేసుకోవడం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన స్టేట్ చేసింది ఏంటంటే, నాకైతే నీ 15 కోట్ల ఆస్తి పేపర్లు అయితే అవసరం లేదు, నాకు నా 10 కోట్ల 40 లక్షలు నాకు ఇచ్చేస్తే నేను ఈ కేసు క్లోజ్ చేస్తాను, అప్పటిదాకా నేను ఈ కేసు క్లోజ్ చేయను, తనకి జైలు శిక్ష పడాల్సిందే, రాజ్పాల్ యాదవ్కి కంపల్సరీగా జైలు శిక్ష పడాల్సిందే అని చెప్పి గోపాల్ ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త, మన బిజినెస్ మ్యాన్
సో గోపాల్ స్టేట్ చేయడం జరిగింది. సో దాని మీద మాధవ్ గోపాల్ అగర్వాల్ స్టేట్ చేయడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఆ ఇష్యూ మీద ఢిల్లీ హైకోర్టు రాజ్పాల్ యాదవ్ కి ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ తో మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. సో ఆ మధ్యంతర బెయిల్ అనేది ఇప్పుడు రానున్న కాలంలో ఈయన ఒక అప్పు ఏదైతే ఉందో అది తీర్చేస్తే కేసు అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ ఇదంతా గ్రడ్జ్ మీదే చేశారు. ఇదంతా కావాలని ఆయన మీద ఈర్ష్యతో, ఆయన మీద ఎలాగైనా పట్టు సాధించాలనే ఒక పాయింట్ తో ఈ గోపాల్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, మాధవ్ గోపాల్ అగర్వాల్ రాజ్పాల్ యాదవ్ మీద ఇటువంటి కుట్ర అయితే పన్నారు. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ బిగ్ బి ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారో ఒక 2 జీవితాలు నాశనం అయిపోయాయి ఆల్మోస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటువంటి అంటే ఇండైరెక్ట్ గా ఆయనకి అసలు పాపం ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ రోజు న్యాయవాది దాని గురించి చెప్పడం తర్వాత కూడా ఆయనకి నిజంగా తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఇండైరెక్ట్ గా ఒక 2 జీవితాల మీద ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఈ యొక్క కేసు గురించి. ఇప్పుడైతే మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. ఇది ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. ఎవరు కరెక్ట్ ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.